కీర్తనకి వెళ్ళండి 103:5. పక్షిరాజు యవ్వనం వలె నీ యవ్వనము కొత్త దొక్కుచుండునట్లు మేలుతో నీ హృదయమును తృప్తిపరుచున్నాడు. ఇది నువ్వు తెలుగు బైబిల్లో మాత్రం చదివితే అందులో ఉండే పూర్తి మర్మాన్ని తెలుసుకోలేవు. చూడండి, ఇంగ్లీష్లో చూద్దాం. హూ సాటిస్ఫైత్ దై మౌత్ విత్ గుడ్ థింగ్స్. హూ సాటిస్ఫైత్ ద మౌత్ విత్ గుడ్ థింగ్స్ అంటే మేలుతో నీ హృదయము తృప్తిపరుచుచున్నాడు అంటే ఏంటి? హృదయము నిండిన దాన్ని బట్టి నోరు. అయితే దేవుడు ఏం చేస్తాడంట? నీ హృదయాన్ని విశాలపరిచి క్రీస్తు లాంటి హృదయం నీకు ఇచ్చి వారిని క్షమించేటట్టు చేసి, వాడిని శపించకుండా, దేవా వాడి మనస్పుడు నీ కొడుకున్నాడు, నీ కొడుకు పొరపాటు చేస్తే ఏమేస్తావు? వాడిని శాపం పెడతావా? వద్దు నాయన, వాడిని ప్రేమిస్తున్నాం కాబట్టి వాడిని మార్చి మంచి మాటలు పలికేటట్టు చేయని ప్రార్థిస్తావు. అలాంటి హృదయం నీకు వారి పట్ల ఇచ్చాడు అనుకో, అప్పుడు నువ్వు వాళ్ళు కూడా బాగుపడాలని మంచి మాటలు మాట్లాడి వాళ్ళని క్షమించినప్పుడు దేవుడు నీ యవ్వనాన్ని తిరిగి నీకు ఇస్తాడంట. బిగ్ సీక్రెట్. ఈ మాటలు విన్నవాడు, ఇతరులకు బోధించినవాడు, దాచుకున్నవాడు ధన్యుడు. ఇది కేవలం వాక్యం ఉన్నదన్నట్టుగా కాదు, ఇది ఎలా జీవితంలో పనిచేస్తుందనే చెప్తున్నాను. మత్సరము ఎముకలకు కుళ్ళు. ఇట్ విల్ ఈట్ ద బ్యారో. నీలో నీ ఎముకల్లో ఉండే సారాన్ని తగ్గించేస్తుందంట. వర్డ్స్ ఎందుకు తగ్గిస్తుంది? మాటలకు అంత పవర్. ఎందుకంటే నువ్వు చేయబడ్డది దేవుని స్వరూపంలో. దేవుడు ఏం చేస్తాడు? కడతాడు, దాన్ని కూల్చడు. నువ్వు కూల్స్తున్నావు నువ్వు. కాబట్టి దేవుని స్వరూపం అనేది కొంచెంగా పాడైపోతుంది. ఒకవేళ నువ్వు నీ మాటలను ఇతరులను కట్టడానికి పడితే దేవుడు నిన్ను ఇంకా బలంగా తయారు చేస్తాడు. సో యు నీడ్ టు బి అ బిల్డర్. Who satisfieth the mouth with good things? Who satisfieth the mouth with good things? So that. చూడండి, who satisfieth the mouth with good things so that the youth is renewed like the eagle. So that. Who satisfieth the mouth with good things? అందరూ చెప్పండి, ప్రభువా నా హృదయాన్ని మార్చు, అసూయను, మత్సరమును, కపటమును తీసివేయి, ఇతరులకు క్షమించే గుణాన్ని దయచేయి, నా హృదయాన్ని విశాలపరచు, నేను క్షమించేటట్టు నా విశ్వాసాన్ని పెంచు, నా నోటిలోంచి శాపాలు రాకుండా, అవతలోటి నన్ను ఎంత బాధ పెట్టినా, నన్ను ఎంత హింసించినా, నా డబ్బు ఎంత కొట్టేసినా, నన్ను ఎన్ని శాపాలు పెట్టినా నా నోట్లోంచి మంచి వాటిని రప్పించు. ఎప్పుడైతే ఇలాగ ప్రార్థిస్తావో, పశ్చాత్తాపడతావో, దేవుడు నీ యవ్వనాన్ని తిరిగి ఇచ్చేస్తాడు. దీస్ ఆర్ విజ్డమ్. నీ నోటితో ఎప్పుడైతే నువ్వు ఇలాగా వేరే వాళ్ళని అనవో, నీ యవ్వనం ఏమవుతుందంట? అదేమో మరణం, ఇదేమో యవ్వనం, ఇదేమో నొప్పులు. సీ దట్ విల్, అది డేంజరస్, అది సోర్స్. కాబట్టి ఆర్థిక సమస్యలు, తల్లి తండ్రి మరణం. సో దీస్ ఆర్ విజ్డమ్. ఎంతమందికి అర్థమవుతున్నాయి ఈ జ్ఞానం? దీస్ ఆర్ విజ్డమ్. These are wisdom. అందరూ చెప్పండి, యేసయ్య నా హృదయాన్ని విశాలపరచు. పొద్దున్న లెగిస్తే అవతలోడు మనల్ని కావాలని సైతానుడు తీసుకొస్తాడు, మనుషుల్ని తిట్టిస్తాడు, వాడి గురించి చెడసమని వినిపిస్తాడు. నీ నోట్లోంచి కోపం వస్తుంది, చెడ్డ మాటలు వస్తాయి, శాపాలు వస్తాయి. కానీ తర్వాత నీకు తెలియదు, అది నీ యవ్వనాన్ని తగ్గించేస్తున్నాయి. అందుకే నాకు పశ్చాత్తాపం అంటే చాలా ఇష్టం. పశ్చాత్తాపం తెలియాలంటే దేవుడు దగ్గర ఆ సమస్యను పట్టుకొని నువ్వు దేవుని వద్దకు వెళ్ళినప్పుడు దేవుడు చెప్తాడు ఈ సమస్య కారణం ఏంటో. A repentance will come with relationship. A repentance will come with a regular relationship. పశ్చాత్తాపం ఎప్పుడు వస్తుంది? దేవునితో ఎల్లప్పుడూ సహవాసము చేస్తూ ఉంటే. నాయన ఈ సమస్య ఎందుకు వచ్చింది, ఆ సమస్య వచ్చుకుంది, అప్పుడు దేవుడు చెప్తాడు. లేదనుకో చెప్పడు. దావీదు రోజు సహవాసం చేసేవాడు, అందుకనే నాతాను పంపిస్తాడు. నాతాను వెళ్ళి మాట్లాడు, దానికి కారణం ఏంటో, ఎందుకు నీకు ఈ సమస్య వచ్చింది, ఎందుకు నీ కుమారుడు చావు బతుకుల్లో ఉన్నాడు. సహవాసం చేసేవాళ్ళతోటే దేవుడు మాట్లాడతాడు. సహవాసం చేసిన వాళ్ళకి చేయని వాళ్ళకి ఏం తెలియదు, వాళ్ళ జీవితాలు నడుస్తూనే ఉంటారు. ఇలాంటివి తెలుసుకుంటే మీ విశ్వాసం తగ్గదు. వారి విషయమై ప్రార్థించారు, మీ విషయమై జాగ్రత్త పడతారు, ఇతరులకు బోధిస్తారు.
దీస్ ఆర్ విజ్డమ్ వర్డ్స్, ప్రాక్టికల్ వర్డ్స్. ఈరోజు మెసేజ్ వింటున్న వాళ్ళు మీ జీవితంలో చాలా దుర్ఘటనలకు మీరు దూరంగా పారిపోతున్నారు. చాలామంది మీ జీవితకాలం అంతా యవ్వన బలముతో ఆశీర్వదించబడతారు. దిస్ ఆర్ విజ్డమ్. ఓకే, అందుకనే ఎప్పుడైతే పశ్చాత్తాపడతావో దేవుడు కొత్త అభిషేకం, కొత్త వరాలు, కొత్త ఆశీర్వాదాలు, ఈ రోజు నుంచి నూతనమైన ఆశీర్వాదాలు, ఐశ్వర్యము, అభిషేకము, అలవాట్లు మీకు కలుగును గాక. Repentance is very powerful. Let's read this. 1 Kings 21, 25-29. మొదటి రాజులు 21, 25 నుంచి 29. తన భార్య అయిన యెజబెలు ప్రేరేపణ చేత యెహోవా దృష్టికి కీడు చేయ తన్ను తాను అమ్ముకొనిన ఆహాబు వంటి వాడు ఎవడునూ లేడు. ఇజ్రాయేలీయుల ఎదుట నిలువకుండా యెహోవా వెళ్ళగొట్టిన అమోరీయుల ఆచార రీతిగా విగ్రహములను పెట్టుకొని అతడు బహుహేయముగా ప్రవర్తించెను. ఆహాబు ఆ మాటలు విని తన వస్త్రములను చింపుకొని గోనెపట్ట కట్టుకొని ఉపవాసముండి గోనెపట్ట మీద పరుండి వ్యకులపడుచుండగా యెహోవా వాక్కు తిష్బీయుడైన ఏలియాకు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చెను. ఆహాబు నాకు భయపడి వినయముగా ప్రవర్తించుట చూచితివా? నాకు భయపడి అతడు వినయముగా ప్రవర్తించుట చేత ఆ అపాయము అతని కాలమునందు సంభవింపకుండా ఆపి అతని కుమారుని కాలమునందు అతని కుటుంబీకుల మీదికి నేను దాన్ని రప్పించెదను. ఆహాబు ఎంత భయంకరమైన పాపం చేశాడంటే అతను నాశనం అయిపోవాల్సిన వాడు. అటువంటి వాడు పశ్చాత్తాపడితే దేవుడు అది నీ కాలంలో జరగవు, నువ్వు చూడు అని పోస్ట్పోన్ చేసేసాడు, తీసివేశాడు. పశ్చాత్తాపము నీ కష్టకాలాన్ని తీసివేస్తుంది. అయితే ఆహాబు హిజ్కియా ఇద్దరు ఏంటంటే మారు మనసు అయితే పొందారు, కానీ తర్వాత వారి జీవితాన్ని మార్చుకోలే. ఆహాబు మరి హిజ్కియా 15 ఏళ్ళు పొడిగించుకున్నాడు, కానీ ఆ తర్వాత మళ్ళా గర్వంతోటే జీవించాడు, గర్వాన్ని పోగొట్టుకోలే. ఒకవేళ తగ్గించుకొని తగ్గింపుకు ప్రార్థన చేస్తే ఇంకొక 30 ఏళ్ళు దేవుడు పొడిగించేవాడు హిజ్కియాకి. ఒకవేళ ఆహాబు పశ్చాత్తాపడి ఇక మారి చక్కగా జీవిస్తుంటే తన కుమారులను కూడా దావీదులకు ఆశీర్వదించేవాడేమో. సంబడిస్తే కొంతమంది చెప్పండి, పశ్చాత్తాపం ఈ రోజుకే కాదు, ఆయన వాక్యం విన్నప్పుడల్లా నేను పశ్చాత్తాపడతాను, అప్పుడు నీ తరాల పాటు ఆశీర్వాదం ఉంటుంది. రిపెంటెన్స్ కెన్ బ్రింగ్ రివైవల్ ఫర్ యువర్ జనరేషన్స్, కెన్ కంటిన్యూ ఫర్ జనరేషన్స్. అందరూ చెప్పండి, పశ్చాత్తాపము ఎప్పుడు పశ్చాత్తాపడుతూ మారు మనసు పొందడము నా తరాలను ఉజ్జీవింపజేస్తుంది అనండి. దావీదు పొరపాటు చేసినప్పుడల్లా పశ్చాత్తాపడి అది చేయకుండా ఉండాలని జ్ఞాపకం చేసుకునేవాడు. అందుకే దేవుడు అన్నాడు, నీ నుంచి ఒకడు సింహాసనం మీద కూర్చోకుండా ఉండడయా అంటున్నాడు. Somebody is passing on the revival to their generations from today. ఈ రోజు చాలా మంది ఉజ్జీవాన్ని మీతో పాటు మీ తరాలకు కొనసాగిస్తున్నారు. Repentance is powerful. It will pass on the revival to generations. ఎంతమంది మీ తరాల పాటు ఉద్యమానికి మీరు పంపిద్దాం అనుకుంటున్నారు? Yes. A continuous repentance will bring a continuous revival and pass it on to generations. ఆహాబు ఆగిపోయాడు, పశ్చాత్తాపడ్డాడు, తన తరంలో రాలే. హిజ్కియా తన తరంలో రాలే, తర్వాత తరంలో వచ్చేసింది. He has put the things in this book. లూకా 15:22. తప్పిపోయిన కుమారుడు పందుల పొట్టు తినే స్థానం వచ్చేసింది. ఏ స్థాయికి వెళ్ళిపోయాడు? పందుల పొట్టు తినే స్థానంకి వెళ్ళిపోయాడు. పశ్చాత్తాపడ్డాడు, అరే నా తండ్రి ఇంటికెళ్తే అక్కడ సేవకులకు కూడా మంచి భోజనం ఉందే, నేను పొరపాటు చేశాను. వీడు చూశాడు, నా వాటా ఇచ్చేయమని ఇచ్చేశాడు. ఇచ్చేసిన తర్వాత పోగొట్టుకొని మళ్ళా వచ్చినప్పుడు తండ్రి మళ్ళా అదే స్థానం ఇచ్చాడు. Repentance will restore you back the same position. పశ్చాత్తాపడితే నీకు మళ్ళా తక్కువ స్థానం రాదు, కొంచెం స్థానం రాదు, అదే స్థానం వస్తుంది. అందుకే పశ్చాత్తాపము చాలా గొప్పదే. Why I say? Because I have seen repentance as a key to shift everything. నీ జీవితంలో ఏదైనా కాలాలు మార్చుకోవాలనుకుంటున్నావా? ఈ దరిద్ర జీవితం,
ఈ దుర్మార్గపు జీవితం, నా కుటుంబం, నా ఆర్థిక పరిస్థితి, నా పర్సనల్ జీవితం, నా పిల్లల జీవితం, పశ్చాత్తాపడు నీ కుటుంబంతో. పరిశుద్ధాత్మ ద్వారా పశ్చాత్తాపడి జీవితాన్ని అణువణువున పొరపాట్లలో నేర్చుకుంటూ ఎదిగేటువంటి కృప నువ్వు పొందుకున్నావు అనుకోండి, వా, నీ తరాలకు ఒక చక్కటి చరిత్రను నువ్వు మిగిల్చి వేస్తావు. యూ విల్ లివ్ ఎ పవర్ఫుల్ హిస్టారికల్ లెగసీ టు యువర్ ఫ్యూచర్, రినోన్ లెగసీ. చూద్దాం లూకా 15:22. అయితే తండ్రి తన దాసులను చూచి ప్రశస్త వస్త్రము త్వరగా తెచ్చి, పశ్చాత్తాపము పాత వస్త్రం ఇస్తాదా, ప్రశస్త వస్త్రం ఇస్తాదా? Back again, repentance will give you back the precious robe, the best robe. You will get, somebody is getting their best things back by repentance. చాలా మంది పశ్చాత్తాపం ద్వారా మీరు కోల్పోయినటువంటి ఉత్తమమైన మళ్ళా తిరిగి పొందుకొందురు గాక. Let's read. అయితే తండ్రి తన దాసులను చూచి ప్రశస్త వస్త్రము త్వరగా తెచ్చి వీనికి కట్టి, వీని చేతికి ఉంగరము పెట్టి, పాదములకు చెప్పులు తొడిగించుడి. ఏమంటున్నాడు? త్వరగా త్వరగా. Repentance will restore you back at a very high speed. పశ్చాత్తాపము నిన్ను త్వరగా నీవు ఉత్తమమైన స్థితికి మళ్ళా నీకు ఇచ్చేస్తుందంట. ఇలా చెప్పుకుంటే పోదు కాదు. ఎంతమంది ఏ విషయంలో ఇబ్బంది పడుతున్నారు? వివాహంలో ఇబ్బంది పడుతున్నావా? ఒకళ్ళొకళ్ళు గౌరవించుకోవడంలో పడిపోయావా? పశ్చాత్తాపపడు. నిలకడగా ఉండట్లేదా? ప్రార్థనా జీవితంలో స్థిరపడు. భయం వేస్తుందా? వాక్య ధ్యానములో స్థిరపడు ప్రతిరోజు. ఇలా పశ్చాత్తాపడి ఒక నిర్ణయం తీసుకుంటే దేవుడు నీ ఉత్తమమైన స్థానాన్ని నీకు ఇచ్చేస్తాడు. God will give you back. నేను ఇలా ముందుకు వెళ్ళిపోతాను, కానీ ఒక 3 విషయాల్లో పశ్చాత్తాపడి, ఏది ఇప్పుడు నీకు బాధ పెడుతున్న 3 విషయాలు రాసుకోండి. దాని విషయమై ఏం పశ్చాత్తాపడాలో రాసుకోండి. ప్రార్థన చేద్దాం. కోపం తెప్పించేవారిని నేను సప్పించకుండా నోరు కట్టుకుంటా. ఎలా పశ్చాత్తాపడాలా అనేది కూడా రాసుకోండి. వాట్ ఈజ్ విజ్డమ్? ఎందుకు విజ్డమ్, అండర్స్టాండింగ్ అండ్ నాలెడ్జ్? ఎందుకంటే నీకు వాక్యం తెలుసు, సమస్య తెలుసు, అది ఏం చేస్తే పోతుందో కూడా తెలుసుకున్నప్పుడే ఈ వాక్యం ఉపయోగపడుతుంది. ఈరోజు ఏం తెలుసా, చాలామంది మీ జీవితంలో ఆశీర్వాదాలు స్పీడ్గా పొందుకోబోతున్నారు. రిపెంటెన్స్ ఇంక్రీజెస్ స్పీడ్. చూడండి, ఆ కుమారుడు పశ్చాత్తాపడితే వస్త్రము దేవుడు ఆ తండ్రి ఎలా ధరించమన్నాడు? ప్రశస్తమైన వస్త్రము ఎలా ధరించమన్నాడు? త్వరగా అనండి. అందరూ త్వరగా అనండి. సంబడి ఈస్ గెటింగ్ ద బెస్ట్ బ్యాక్ స్పీడిలీ. చాలా మంది మీకు రావాల్సిన మంచి త్వరగా వస్తుంది. రిపెంటెన్స్ బ్రింగ్స్ యూ యువర్ బ్లెస్సింగ్ స్పీడిలీ. స్పీడిలీ. అందరూ చెప్పండి, నా ఆశీర్వాదము నాకు త్వరగా రావాలా. చెప్పండి, పశ్చాత్తాపము నాకు రావాల్సిన ఆశీర్వాదాన్ని త్వరగా తీసుకొస్తుంది. There won't be any delay. Repentance is powerful. You understand now? ఇప్పుడు అర్థమవుతుందా మీకు? స్పీడిలీ. ఆరోగ్యం పోయిందా? ఏది పడిపోయింది దాన్ని త్వరగా. ఆ వ్యక్తి పందుల పొట్టు తింటూ అదే వస్త్రం, చిరిగిపోయిన వస్త్రంతో జీవిస్తున్నాడు. స్పీడ్గా మీకు కావాల్సినవి వచ్చేయను గాక. రిపెంటెన్స్. ఈ వాక్యం వింటే ఏమొస్తుంది? రిపెంటెన్స్, వర్డ్ ఇన్ యాక్షన్. A word working in you is called repentance. The word transforming you is called repentance. ఈ వాక్యము నిన్ను మార్చడము, ఈ వాక్యము నిన్ను కడగడము, ఈ వాక్యము నిన్ను శుభ్రం చేయడాన్ని ఏమంటారు? మారు మనసు, పశ్చాత్తాపం. ఎంతమందికి అర్థమైంది ఇది? ఆల్రైట్. ఇది నీ జీవితంలో ఆశీర్వాదాల మీద ఆశీర్వాదాలు తీసుకొస్తుంది. మరణము ఎవరికెవరికి సంభవించాలో లెవెల్స్ ఉంటాయండి. దేర్ ఆర్ లెవెల్స్ ఆఫ్ పీపుల్ హూ డై, హూ లివ్. కొంతమంది మహిమ నుంచి అధిక మహిమకి వెళ్తే కొంతమంది దిగజారిపోతూ ఉంటారు. కొంతమంది ఇక మారరు అనేటువంటివి ఉంటాయి. అనేక రంగాల్లో ఉంటాయి. కొంతమంది అనేకమైన తప్పులు చేస్తారు, కానీ కొంతమంది పెద్ద పెద్ద తప్పులు చేస్తారు. ఎవడైనా మరి ఈ చిన్నవాణిని ఆపితే వాడి మెడకి ఏం కట్టేయాలంట? తిరగటి రాయి. అంటే మంచి, అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటి? రక్షణ. పరలోకం ఆనందపడేదేంటి? రక్షణ. ఎవరైనా రక్షణ మార్గంలో ఉంటే
వారిని ఆపక, వాళ్ళు ఎలాంటి వారైనా వారిని ఆపొద్దు. యెషయా గ్రంథం 22:13-14. రేపు చచ్చిపోదుము గనుక తిందుము త్రాగుదుము అని చెప్పి ఎడ్లను వధించుచు గొర్రెలను కోయుచు మాంసము తినుచు ద్రాక్షారసము త్రాగుచు మీరు సంతోషించి ఉత్సహించుదురు. కాగా ప్రభువును సైన్యములకు అధిపతియునగు యెహోవా నాకు ప్రత్యక్షుడై నాకు వినబడునట్లు ఇట్లనుచున్నాడు. మీరు మరణము కాకుండా ఈ మీ దోషమునకు ప్రాయశ్చిత్తము కలగదని ప్రభువును సైన్యములకు అధిపతియునగు యెహోవా ప్రమాణపూర్వకముగా సెలవిచ్చుచున్నాడు. ఈ దోషానికి పశ్చాత్తాపం ఉండదంట. Eat, live and enjoy. You see that? Let's read in English. 13. And behold, joy and gladness, slaying oxen and killing sheep, eat flesh, drinking wine. Let us eat and drink, for tomorrow we shall die. Life is not short. Death is the beginning of eternity. మరణం అనేది శాశ్వత జీవానికి ఆరంభము. అది నిద్ర మాత్రమే. ఎవరైతే ఇక చావు ఉంది, చచ్చిపోతాం, ఇష్టం వచ్చినట్టు బతుకు అంటారో అలాంటి వాళ్ళని అంటారంట దేవుడు, దీన్ని శుభ్రం చేయలేను, ఇది బాగుపరచలేను, వాళ్ళకి ఏ తథ్యం? మరణం. ఎవరైతే స్వార్థను, రక్షణను, పరలోకానికి అడ్డు వేసి కల్పితము చేసి ఇక మారు మనస్సు అనేది తెలియకుండా చేస్తారో ముందు అటువంటి వాళ్ళు ఈ భూలోకం నుంచి వెళ్ళిపోతారు. ఐ హావ్ అనలైజ్డ్ వై పీపుల్ ఆర్ గోయింగ్ ఎర్లీ. నాకు ఇచ్చేటువంటి ఆత్మతో, ఈ వాక్యంతో ఎవరి ముందు వెళ్ళిపోతారు ఏంటని నేను తెలుసుకుంటే కొన్ని విషయాలు దేవుడు బయలుపరిచాడు. ఇంతకంటే గొప్ప విషయాలు రానున్న రోజుల్లో మీకు కూడా బయలుపరచవచ్చు. బట్ ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు? లెట్స్ గో టు ద స్క్రిప్చర్. అప్పుడు దేవుడు ఏమంటున్నాడు వారి గురించి? 14 చూద్దాం. 14లో ఏమంటున్నాడు? సంతోషించి ఉత్సహించుదురు, కాగా ప్రభువును సైన్యములకు అధిపతియగు యెహోవా నాకు ప్రత్యక్షుడై నాకు వినబడునట్లు ఇట్లు అనుచున్నాడు. మీరు మరణము కాకుండా మీ దోషమునకు ప్రాయశ్చిత్తము కలగదని ప్రభువునకు సైన్యములకు అధిపతియగు యెహోవా ప్రమాణపూర్వకంగా తెలుస్తున్నాడు. అంటే దేవుడు ప్రమాణం అంటున్నాడు, మీరు ఉండకూడదు. అందుకే మీ పిల్లలకు నిరీక్షణ కేవలం చదువు, ఉద్యోగం కాదు, ఇదే జీవితం కాదు, తర్వాత అసలైన జీవితం ఉందని నిరీక్షణ కలిగి నువ్వు జీవిస్తున్నట్లయితే ఆ మరణాన్ని నువ్వు దూరంగా పెట్టేస్తావు. నీ మరణాన్ని జీవంగా మార్చుకుంటావు. ఇప్పుడు ఒకవేళ ఆ వ్యక్తి పశ్చాత్తాపడితే ఆ మరణం ఏమవుతుంది? జీవంగా మారుతుంది. There are some things that there is no repentance, there is no warning for that gospel. Right. ఫిలిప్పీలు 2:9. అందుచేతను పరలోకమందున్న వారిలో గాని భూమి మీద ఉన్న వారిలో గాని భూమి క్రింద ఉన్న వారిలో గాని ప్రతి వాని మోకాలును యేసు నామమున వంగునట్లును ప్రతి వాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసు క్రీస్తు ప్రభువని ఒప్పుకొనున్నట్లును దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామమును ఆయనకు అనుగ్రహించెను. 8 కూడా చదువుదాం. 7, 8. మరియు ఆయన ఆకారమందు మనుషుడుగా కనబడి మరణము పొందునంతగా, అనగా సిలువ మరణము పొందునంతగా విధేయత చూపినవాడై తన్ను తాను తగ్గించుకొని. మనిషికి రోజు పెరిగిపోతా ఉంటుంది గర్వం, ప్రైడ్. అందుకే ఎవరైతే ప్రతిరోజు తగ్గింపు కొరకు పశ్చాత్తాపడతారో వాళ్ళంట ఉన్నతమైన స్థానాలకు వెళ్తారంట. ఆయనకు అన్ని నామముల కంట పైనామం, ప్రతి మోకాలు వంగాల, అన్ని ఆయనకు లోబడాల. ఎందుకంటే ఆయన తగ్గించుకున్నాడంట. ఎవరైతే ప్రతిరోజు వారి మనస్సును గర్వం రాకుండా మారు మనసు పొంది తగ్గించుకుంటా ఉంటారో నీ జీవితంలో కృప వెంబడి కృప, మహిమ వెంబడి మహింబడి, ప్రమోషన్ వెంబడి ప్రమోషన్, ఐశ్వర్యం వెంబడి ఐశ్వర్యం వచ్చి దేవుడిని హెచ్చిస్తూనే ఉంటాడు. ఎప్పుడు దాకా హెచ్చిస్తాడు? అందరికంటే అత్యున్నతమైన స్థానంలోకి వెళ్ళే వరకు. సో a continual repentance for humility is the key for exaltation. మరి ఎల్లప్పుడూ నేను తగ్గింపు మనసు కలిగి ఉండాలని పశ్చాత్తాపపడే వాళ్ళని దేవుడు ఎప్పుడు హెచ్చిస్తూ ఉన్నతమైన స్థానానికి తీసుకెళ్తాడంట దేవుడు. సో రిపెంటింగ్ ఫర్ ప్రైడ్ షుడ్ బి యువర్ డైలీ లైఫ్.
నేనే గ్రేట్. వాళ్ళ వేస్ట్. వాడికి పాడడం కూడా రాదు, వాడికి చదవడం రాదు, వాడికి మ్యాథ్స్ రాదు, వాడికి సంపాదించడం రాదు, వాళ్ళకి వెళ్ళి రాదు. నేనే గ్రేట్. డేంజరస్. వాడు వేస్ట్ ఫెలో. దేవుని స్వరూపంలో ఉండే ఎవరిని వేస్ట్ ఫెలో అనకూడదు. రాకా. యు సీ దట్ ప్రైడ్. దానివల్ల నీ హెచ్చింపు తగ్గిపోయింది, నీకు ప్రమోషన్. చాలామంది అలా ఉండిపోతారు లైఫ్లో. ఏంటి తెలుసా? ప్రైడ్. ఆ పైకి వెళ్తే పట్టుకోలేవు. ఇక్కడ ఉంచినందుకే కింద వాళ్ళందరినీ నువ్వు చాలా హీనంగా చూస్తున్నావు. అక్కడ పెడితే నువ్వు హీనంగా చూసే వాళ్ళ పరిస్థితి ఎక్కువ అవుతుంది. నేను ఎక్కువ మందికి పెడితే ఇంకా పైకి పెడితే అందరినీ తక్కువగా చూస్తావు. అందుకే మీరు చూస్తే భూలోకములో తక్కువగా ఉన్న వాళ్ళని తీసుకెళ్ళి పైన పెడతాడు ఎప్పుడు కూడా. సో నువ్వు తగ్గించుకుంటే యువర్ ప్రమోషన్. దీనివల్ల చాలామంది ఆలస్యం అయిపోతూ ఉంటుంది జీవితంలో. ఈ వాక్యం జరిగిన వారు నీ తరములో అత్యున్నతమైన స్థానముకి వెళ్ళి ఆశీర్వదించబడుదు గాక. హ్యూమిలిటీ మేక్స్ యూ టాప్ ఇన్ యువర్ జనరేషన్. హ్యూమిలిటీ, ద రీజన్ వై యు ఆర్ బ్లాక్డ్ ఇన్ యువర్ ఫైనాన్సెస్, ఇన్ యువర్ కెరియర్, ఇన్ యువర్ మినిస్ట్రీ, ఇన్ యువర్ జాబ్. తగ్గింపు. Somebody is going to the top. Somebody is going to the top. Will you pray for humility? ఇది చాలా ముఖ్యమండి. తగ్గింపు కొరకు ప్రార్థిస్తే నీ హెచ్చింపుకు హద్దులు ఉండవు. అందరూ చెప్పండి, నేను తగ్గింపు కొరకు ప్రార్థించుకుంటే నా హెచ్చింపుకు హద్దులు ఉండవు. ఇఫ్ యు పే ఫర్ హ్యూమిలిటీ యూ విల్ గ్రో టు అన్లిమిటెడ్ హైట్స్. పరిశుద్ధాత్ముడు అప్పుడప్పుడు జ్ఞానం మనకి. చూడండి, నువ్వు వాక్యం చదివినప్పుడల్లా ఏ విషయం, ఒక్కొక్కసారి నీకు నీ లైఫ్లో ఏమీ అవసరం లేదు, నీకు అన్నీ బాగానే ఉన్నాయి, తిండి ఆహారం ఇల్లు ఉన్నాయి, అయినా నువ్వు పని కట్టుకొని తగ్గింపు కొరకు ప్రార్థన చేస్తున్నావు అనుకోండి, నీకు తెలియకుండానే హెచ్చింపబడిపోతావు. నువ్వేదో కావాలని కాదు, ఊరికే తగ్గింపు కొరకు ప్రార్థన చేస్తున్నావు అనుకో, ఈ భూమి మీదకి వెళ్ళిపోయే సమయానికి నీవు ఎంత ఎదుగుతావో ఎవరికీ తెలియదు. చాలామంది రిటైర్ అయ్యేందుకు అలా ఉంటే రిటైర్ అయిన తర్వాత అలా ఉండిపోతారు. ఒకవేళ నువ్వు రిటైర్ అయ్యాక తగ్గింపు కొరకు ప్రార్థన చేసావనుకో, నీ భవిష్యత్తు అప్పుడే ఆరంభమైంది, ఇంకా గొప్పగా ఎదుగుతావు. అందుకే నేను ఒకసారి మీకు చెప్పాను, తగ్గింపు అనేది ప్రేయర్లో ఒక పాయింట్ పెట్టుకోవాలి రెగ్యులర్గా. ఇది పెట్టుకున్నావు అనుకోండి, ప్రతిరోజు నీకు ప్రమోషనే. సంవత్సరం నీకు హెచ్చింపు ఉంటుంది. 10-20 సంవత్సరాలకి ఎక్కడ ఉంటావో నీకు తెలియదు. Lord Jesus heal their bodies now. నేను బలహీనతలు జయించలేకపోయాను. ఎవరైతే కుమిలిపోతున్నారో అయ్యా, ఈరోజు వారు ప్రార్థిస్తుండగా ఒక నూతనమైనటువంటి ఆశీర్వాదం వారికి దయచేయండి. గివ్ దెమ్ ఎ న్యూ బిగినింగ్. ఈ ఉద్యమంలో పాలు పొందుకొని అన్ని రంగాల్లో ఆస్వాదించబడే కృప వారికి దయచేయండి. I bless them and I pray for them in Jesus name. ఇప్పుడే ఆ గెడ్డలు కణితుల కొరకు ప్రార్థిస్తున్నాను, గుండె జబ్బుల కొరకు ప్రార్థిస్తున్నాను, లివర్ వ్యాధుల కొరకు ప్రార్థిస్తున్నాను, కిడ్నీల కొరకు ప్రార్థిస్తున్నాను, గాల్ బ్లాడర్ స్టోన్స్, ఎసిడిటీ, గ్యాస్ ట్రబుల్, ఎవరికైతే పిల్లలు లేరో ఆ గడ్డుతనాన్ని తీసేయమని ప్రార్థిస్తున్నాను. తలనొప్పి, చెవి నొప్పి, సైనస్, మైగ్రెయిన్, కనుచూపు, ఇప్పుడే వారి దేహములకు పరిపూర్ణమైన విడుదల వారికి దయచేయండి. లార్డ్ గివ్ దెమ్ కంప్లీట్ డెలివరెన్స్. యెహోవా రాఫా. ఒక్కొక్కరు పేరు చొప్పున వారి హృదయ ఆలోచనలు, వారి తలంపులు నీ వెరుగుదోయా. ఇప్పుడే వారిని ముట్టి పరిపూర్ణమైన విడుదల వారికి దయచేయండి. ఇదిగో నీ మందిరానికి, నీ యొక్క కుడికకు జీవం కొరకు వచ్చారు. ఎవరెవరైతే ఆన్లైన్లో ఇంకా క్యాన్సర్తో ఏ రోగాలతో బాధపడుతున్నారో వారికి జీవాన్ని దయచేయండి. గివ్ దెమ్ లైఫ్ ఇన్ అబండెన్స్. సమృద్ధి గల జీవము వారందరికీ దయచేయమని నా జనన యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.